ఆ రహస్యం ఏమిటి? మీరు మాకు తెలియని ఏం తెలుసు? మీను చూడండి, ఎంత ప్రశాంతంగా, సంతృప్తిగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉన్నారు. లేదు, మీరు ఇది ఎలా సాధించగలిగారు? అది ఏమిటి? నా జీవితంలో ఎప్పుడూ నాకు విరోధం లేదు. విరోధం లేదా? అవును, అసలు లేదు. ఆ విషయంలో మీరు మానవులందరిలో దాదాపు ప్రత్యేకమైన వారే కావాలి. అది పరిస్థితుల వల్ల కాదు, నన్ను ఎవరో కాపాడినందుకు కాదు, నన్ను రక్షించే ఎలాంటి బాహ్య ప్రభావం వల్ల కూడా కాదు. కానీ నా అభిప్రాయం ప్రకారం విరోధం మనస్సును మాత్రమే కాదు, అవగాహన యొక్క మొత్తం సున్నితత్వాన్ని కూడా నాశనం చేస్తుందని గ్రహించడం జరిగింది. చివరి లక్ష్యం, మీరు అలా చెప్పగలిగితే, పూర్తిగా పవిత్రమైన దాన్ని కనుగొనడమే. ఆలోచన ద్వారా పూర్తిగా కలుషితమవని దాన్ని. కానీ ఆలోచన పరిమితమైనదిగా, జ్ఞానంతో షరతులతో కూడినదిగా ఉంటుంది. అది ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ పూర్తిగా ఉండదు. కాబట్టి ఆలోచనకు దాని స్థానం ఉందని ఒకరు గ్రహించినప్పుడు, మానసికంగా మీరు దాని గురించి ఎలాంటి ప్రతిరూపాన్ని నిర్మించరు. మన గురించి ఏదైనా విషయంపై మీరు వాస్తవాలను అవి ఉన్నట్లే చూస్తారు. మనమే మనకు వెలుగుగా ఉండాలి. కొనసాగించండి. మీరు ఎవరిపైనా ఆధారపడలేరు. మీరు మరొకరి నుండి వెలుగును పొందలేరు, దాన్ని వెలిగించలేరు. ఎవరైనా కావచ్చు, దేవుడు అయినా, రక్షకులు లేదా బుద్ధులు అయినా దాన్ని మరొకరికి అందించలేరు. మనమే పూర్తిగా, సంపూర్ణంగా మనకు వెలుగుగా ఉండాలి. దీని అర్థం స్వార్థంగా ఉండడం కాదు. అయితే మీరు చెప్పేది ఏమిటంటే, మనలో ఎవరికి ఈ బోధనలు ఎవరో ఇచ్చినవిగా అవసరం లేదు, మనమే ఇవన్నీ కనుగొనగలమా? నిజమే. ప్రతి మనిషి మానవ జాతి కథే. ఇది స్పష్టంగా ఉంది. మరియు ఒకరు తనను తాను చదవడం అంటే తన కథను తెలుసుకోవడం, అది చాలా సంక్లిష్టమైనది. దీనికి చాలా శ్రద్ధ అవసరం, వాస్తవాలను వక్రీకరించని మనస్సు అవసరం, నిజంగా కనిపించేదే చూడగలగాలి. అటువంటి శ్రద్ధ, జాగ్రత్తగా, సున్నితమైన అవగాహన ఒకరికి అది పెంపొందించుకోవడం సులభమే, కలిగి ఉండడం సులభమే. అప్పుడు మనం మన గురించి ఎలాంటి భ్రమ లేకుండా చదవగలుగుతాం. మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవరు అని మీరు చెబుతారు. నిజంగా నేను అది చూడగలను, అర్థం చేసుకోగలను. దాన్ని తెలుసుకోవాలంటే ఒకరు మిమ్మల్ని చూడాలి, లేదా చదవాలి, లేదా వినాలి. కానీ మిగతా మనమంతా ఏమిటి? ఈ భారాన్ని మనం ఎలా దాటిపోతాం? మనమందరం ఒత్తిడికి లోనవ్వమని చెప్పుకుంటే, లేదు, మనం ఒత్తిడికి లోనవ్వము. మనం ఎలా తిరస్కరించగలము అంటే, మనం ఎలా ఉండగలము? మనము నిజమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. మన కోసం ఎదురు చూస్తాము. మనము ఆలస్యంగా వెళ్ళబోతున్నాము. మనకు అపాయింట్మెంట్ ఉంది. మనకు లేదు. ఒక నిమిషం ఆగండి. ఇది సమాజాన్ని మార్చగలమా అనే ప్రశ్నను తీసుకొస్తుంది. సమాజాన్ని మార్చలేమా? లేదు, సమాజాన్ని మార్చగలమా అనే ప్రశ్న. అవును. కమ్యూనిస్టులు ప్రయత్నించారు, సోషలిస్టులు ప్రయత్నిస్తున్నారు. వివిధ వ్యవస్థలు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అవును. ఇప్పుడు సమాజం అంటే ఏమిటి? అది మన వ్యక్తిగత సంబంధాల యొక్క ఒక సారాంశం. ఇప్పుడు మన వ్యక్తిగత సంబంధం పూర్తిగా మారితే సమాజం మారిపోతుంది. కానీ మనం మారడానికి సిద్ధంగా లేము. మనము యుద్ధాలను అంగీకరిస్తున్నాము, ఈ భయంకరమైన జీవన స్థితిని అంగీకరిస్తున్నాము. దాన్ని మనం ఎలా ఆపాలి? లేదు, దానికి వ్యతిరేకంగా తిరగబడాలి. తిరుగుబాటు అంటే కమ్యూనిస్టుగా మారడం లేదా అలాంటి వాటిలా కాదు. అది మానసికంగా దానికి వ్యతిరేకంగా తిరగబడడం.